795 మిలియన్ టన్నుల బొగ్గు, 795 మిలియన్ టన్నుల బొగ్గు మైనింగ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి 2 బ్లాకులు మన సింగరేణి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఈరోజు వచ్చిందనే విషయాన్ని మనం వేస్తున్నాను. ఈ 2 బ్లాకుల ద్వారా రెవెన్యూ కొంత 65 అని మనం అనుకున్నాం. కానీ ఈరోజు సింగరేణి జనరల్ మేనేజర్సు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతోటి ఈరోజు చర్చించిన తర్వాత టోటల్ 2 బ్లాకుల ద్వారా టర్నోవర్ ఎంత లేదంటే ఆల్మోస్ట్ 2,25,000 కోట్ల రూపాయలు టర్నోవర్ అవుతుంది. 2 బ్లాకుల ద్వారా 40 ఏళ్లలో 2,25,000 కోట్ల రూపాయల టర్నోవర్. తాడిచర్ల ద్వారా 1,50,000, ఎందుకంటే కాస్ట్లీ బొగ్గు కాబట్టి అది 1,50,000 రూపాయలు టర్నోవరు తాడిచర్లలో అవుతుంది. నైనీ కోల్ బ్లాక్లో 75,000 రూపాయల టర్నోవర్, బొగ్గు టర్నోవరు నైనీ కోల్ బ్లాక్లో అవుతుంది. ఈ రకంగా 2,25,000 కోట్ల రూపాయల టర్నోవరు 2 బ్లాకుల ద్వారా రావడం అనేటువంటిది మరి చాలా మనకు సింగరేణికి ఒక ధైర్యాన్ని కల్పిస్తుంది. ఆ రకంగా ఉద్యోగాలు కూడా సుమారు 3,500 మంది నూతన ఉద్యోగాలు 2 బ్లాకులలో మనం కల్పించవచ్చు. ఇది మరి సింగరేణిలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో లాభాన్ని చేకూర్చేటువంటి కార్యక్రమం. కాబట్టి నేను మరొకసారి కేంద్ర ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రజాప్రతినిధిగా నా తరఫున, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, లేక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు ఎంతో సాహసంగా, ధైర్యంగా మరి ముందుకొచ్చి అందరికీ ఆదర్శంగా, అందరికీ ధైర్యం కల్పిస్తూ, విశ్వాసం కల్పిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పూర్తి స్థాయి సమ్మె చేసి ఉద్యమానికి ధైర్యంగా అండగా నిలబడినటువంటి కార్మికులకు ఈరోజు నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు చేసినటువంటి పోరాటానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి ఈ బొగ్గు బ్లాక్ ద్వారా మీ యొక్క రుణం తీర్చుకుంటున్న విషయాన్ని సందర్భంగా నేను కార్మికులకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.